అయితే బ్యానర్ అయితే చూసారు కదా, బ్యానర్ అయితే మీకు నచ్చితే మాత్రం వీడియో ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఎవరైతే పెయిడ్ ఎడిటింగ్ కావాలనుకుంటే వాళ్ళు మనల్ని కింద వాట్సాప్లో కాంటాక్ట్ కావండి. నేనైతే డైరెక్ట్ మెసేజ్కి రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి ఎడిటింగ్ కావాలి అనేది అయితే మీరు ఒకవేళ చేసుకుంటా అంటే ఈ వీడియోని అయితే చూసి చేసుకోండి. మంచిగా నీట్గా సింపుల్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ చెప్తాను. మీకు అన్నీ ఎడిట్ చేసి నేనే ఇస్తున్నాను. జస్ట్ మీరు యాడ్ చేసుకోవడమే మీ ఫొటోస్. ఓకే, ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో లాస్ట్కి మన టెలిగ్రామ్ ఛానల్లో రెండిట్లలో ఎక్కడనో ఇస్తాను, మన మెటీరియల్ అనేది ఇస్తాను. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ యాడ్ చేసుకుంటారు అలా, అందుకే కాబట్టి ఫస్ట్ అయితే పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టేసిన ఒక మొత్తం టోటల్. ఓకే, ఇది మొత్తం పేరుతోటి మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని ఇలానైతే ఆల్రెడీ రాసి అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది. ఓకే, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దుర్గమ్మత పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, దుర్గమ్మత పిఎన్జీకి మీకు ఇది నచ్చితే ఈ పిఎన్జీ పెట్టుకోండి, లేదంటే వేరే పిఎన్జీ పెట్టుకున్నా అది మీ కన్వీనియంట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలానైతే ఈ సైజింగ్ ఇంక్రీజ్ చేసుకుని ఒపెసిటీ తక్కువ చేసుకుంటున్నాను. ఓకే, ఒపెసిటీ తక్కువ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఫేడ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా బతుకమ్మ దగ్గర ఇలా వచ్చింది కదా. ఓకే, ఇలా ఫేడ్ అయితే ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ నీట్గా అయితే యాడ్ అయిపోయింది కదా. సింపుల్గా యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కొద్దిగా దీన్ని జరుపుతున్నాను నేను. ఓకే, ఇలానైతే నీట్గా యాడ్ అయిపోయింది కదా. యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటారో, అంటే ఎవరైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటారో కదా మీరు, వాళ్ళ ఇమేజ్ అయితే చూడండి. ఓకే, నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే చంద్రబాబు సార్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఎవరిదైనా మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. అంటే చిన్నగా మీ పొలిటికల్ లీడర్ ఉంటారు చూడండి. ఓకే, అంటే పెద్దవాళ్ళు దీనిలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా ఫేడ్ పెట్టుకొని సైజ్ వచ్చేసరికి ఇట్లా షేడ్ చేసుకోండి. షేడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు, ఓకే, ఇది ఇక్కడ యాడ్ చేసారు కదా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా షేప్లోకి వెళ్ళండి. సింపుల్గా ఇక్కడ మీరు యాడ్ చేసారు కదా, సింపుల్గా యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. దీన్ని అయితే ఫ్రేమ్ పిఎన్జీ. ఓకే, ఫోటోకి పెట్టుకోనికి. ఓకే, ఇలా ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్. నేనైతే ఒక లైన్ అని అయితే ఒక 5 అయితే ఎప్పుడు మర్చిపోయాను. ఇక్కడ 2 లేయర్స్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ క్లిక్ చేస్తే మళ్ళీ అలా అసొంటిదే ఇంకోటి వస్తుంది. ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇలానైతే మీరు ఇక్కడ యాడ్ చేస్తారు కదా. యాడ్ చేసిన తర్వాత ఇందులో అయితే ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. మీరు మీ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ అయితే ఎలా యాడ్ చేయాలనేది అయితే కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే డెమో కోసం అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఈ షేప్లో ఉందో లేదో 3:4 షేప్లోనైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే సింపుల్గా ఇక్కడనైతే యాడ్ చేసేయండి. ఓకే, సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీది ఏదైనా యూత్ అంటే ఇప్పుడు ఉంటుంది కదా, మీ విలేజ్ నేమ్ కానీ మీ యూత్ నేమ్ కానీ. ఇప్పుడైతే నేను సపోజ్ అయితే శివాజీ యూత్ అసోసియేషన్ అని పెట్టేసిన. అంటే మీరు ఇక్కడ మీరు ఏమన్నా ఇచ్చుకోండి మీ నేమ్ అయితే, అంటే మీ పెద్దవాళ్ళు ఏదైనా నేమ్ ఉంటే యూత్ కమిటీ అది ఇదని ఉంటుంది కదా. ఓకేనైతే ఇక్కడ శివాజీ యూత్ అసోసియేషన్ పెట్టిన. ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అయితే అది మీ ఇష్టం. ఫాంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ అయితే ఇక్కడనైతే శివాజీ యూత్ అసోసియేషన్ అనేది అయితే ఇక్కడ లెన్స్లోకి వెళ్ళండి. ఓకే, లెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది చూడండి, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇలా జూమ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ దుర్గామాత ఫేస్ మీద పెట్టేసేయండి. మొత్తం పెట్టేసిన తర్వాత దీన్ని ఇటు సైడ్ అయితే గుంజేసేయండి. కొద్దిగా ఇంకొద్దిగా జూమ్ చేద్దాం. ఓకే, ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి చూడండి మీద, దాని మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద మొత్తం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ప్రెస్ చేసేయండి మీరు. ఓకే, అదైతే వెనకకైతే పోతుంది, ఎందుకంటే వెనక లైటింగ్ ఉన్నట్టు మనకైతే ఫోకస్ కొడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు కింద ఇలా బార్డర్ కావాలనుకుంటే
దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హైలైట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు బార్డర్ లుక్ అయితే వస్తుంది. అది మీ ఇష్టం, మీరు పెట్టుకోండి లేదంటే లేదు అండి. క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి ఇమేజ్.